హాయ్ గైస్, నేను మీ షబీర్ సార్. అందరికీ ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం 2024 సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. జనవరి 1 మొదటి రోజు. ముఖ్యంగా ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు నిన్న జరిగినటువంటి డిసెంబర్ 31న ఓకేనా ఎగ్జామ్ పరంగా కీ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు టోటల్గా 150 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటటువంటివి ఒకసారి తెలియజేస్తాను. మేబీ 2-3 ఏమైనా అటు ఇటు అవ్వచ్చు, కానీ మిగతా అంతా ఫైనల్కి ఇదే ఉంటుంది. ఓకేనా, చూడండి వచ్చేసి ఒకసారి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ స్క్రీన్ మీద, ఇదే మనకి ఎగ్జామ్ పేపర్ అండి. ముఖ్యంగా జరిగినటువంటిది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా. ఓకే, టోటల్లీ మనకి 150 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక కీ అయితే రావడం జరిగింది. చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి కొంతమంది జంబ్లింగ్ అయి ఉండొచ్చండి క్వశ్చన్స్, అంతే ఇంకేం లేదు. టోటల్ ఇవే వచ్చి ఉంటాయి అందరికీ 150 క్వశ్చన్స్. ఎన్ యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ వన్స్ థాట్స్ ఏ లౌడ్ వెన్ బై ఆన్ సెల్ఫ్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ హెస్ ఎస్పెషల్లీ బై ఏ క్యారెక్టర్ ఇన్ ఏ ప్లే ఈజ్ సారియోక్లీ. ఓకే, ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. దీనికి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ ఫర్ లోయిటర్ అమెలెసి. ఓకే, ఆప్షన్ 2 హ్యాంగ్ అవుట్ అనేటటువంటి ఆన్సర్ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళు 1 మార్క్ అయితే సాధించినట్లండి. ఇంకా వేరేది ఏమైనా పెట్టుంటే వాళ్ళకి 0.33% పరంగా వాళ్ళకి మార్క్స్ అనేటటువంటి రైట్ ఆన్సర్స్ ఎవరైతే చేస్తుంటారో అందులో నుంచి వీళ్ళకి కట్ అవుతుంది. ఓకేనా, ఎవరైతే హ్యాంగప్ కాకుండా వేరేది పెట్టున్న వాళ్ళకి 0.33 మైనస్ మార్క్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ వన్, PIOUS యొక్క సినోనిమ్ మనం చూసుకుంటే ఇన్సిడియస్. ఓకే, ఇన్సిడియస్ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ ద కస్టమరీ కోడ్ ఆఫ్ పాజిటివ్ బిహేవియర్ ఇన్ పర్టికులర్ సోషల్ గ్రూప్స్ ఆన్ సోషల్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ. ఓకే, ఈక్విటీ ఎవరు పెట్టున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఇన్ ద బిలో గివెన్ దీనికి సంబంధించి ఐడియం ఇచ్చున్నారు. బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ అనేటటువంటి జస్ట్ బ్యార్లీ, BARE జస్ట్ బ్యార్లీ అని ఎవరు పెట్టుంటారో వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ 1,50,000 విలువ ఫోను యాపిల్ ఫోన్ని 14ని కార్తీక్ 7%తో సుధీర్కి విక్రయించాడు. మళ్ళీ సుధీర్ 5% నష్టానికి తిరిగి ఐఫోన్ అయితే తనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, కార్తీక్కే. అయితే కార్తీక్ ఎంత లాభం పొందాడు? 8,025 రూపాయలు. ఓకే, రైట్. రఘు శ్రీధర్ రాజేష్ల వయసు ఓకేనా 54. ఇక్కడ శ్రీధర్ వయసు ఎంత అడిగారు? దీనికి 3rd వన్ అంటే 48 ఇయర్స్ అని పెట్టిన వాళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గైస్, ఒక ప్రత్యేక భాషలో విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ ఇలా ఉంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఒంగోలు, ఏలూరు ఎవరైతే పెట్టున్నారో వాళ్ళు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, నందిని తన తల్లిని చూసేందుకు తూర్పున 90 కిలోమీటర్లు వెళ్ళింది, 90 మీటర్లు వెళ్ళింది ఉంది కదా. దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 100 మీటర్లు అనేది ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏబిసిడి మరియు డి అనేది ఏబిసి మరియు డి అనే 4 వరుస సంఖ్యలు మొత్తం 180. తదుపరి 4 వరుస సంఖ్యల మొత్తం ఎంత? 212 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, శనివారం నుంచి ప్రారంభమయ్యే 31 రోజుల నెలలో ప్రతి శనివారం మరియు ఆదివారం సెలవులు అయితే ఆ నెలలో ఎన్ని పని దినాలు ఉంటాయండి? ఆప్షన్ 2 21 పని దినాలు అనేటటువంటివి అందులో ఉండడం జరుగుతుంది. ఓకే, 1923 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే మౌలానా మహమ్మద్ అలీ. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండి, కింది ప్రకటనలు పరిగణించని చెప్పినారు కదా, అందులో వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ రైట్ ఆన్సర్ అండి. ఎవరైతే 4 ఆన్సర్ పెట్టుంటారో వారిదే విజయం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వారిలో ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 బుక్ రచయిత ఎవరంటే వినాయక్ దామోదర్ సావర్కర్. మధ్యయుగ ఢిల్లీ చరిత్ర ఢిల్లీ వాల్ అనే పదానికి అనుబంధం ఏంటంటే ఢిల్లీలో ముద్రించిన నాణ్యాలు. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ జతపరిచేది ఇచ్చున్నారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ థర్డ్ వన్. ఓకేనా. ఫస్ట్ వన్కి హర్షవర్ధను, వాహియాన్కి చంద్రగుప్త 2, అబ్దుల్ రజాక్ వచ్చేసి దేవరాయ 2, థామస్లో వచ్చేసి జహంగీర్, నికోలా కంటి వచ్చేసి దేవరాయ 1. ఓకే. కింది పురాణాల్లో ఏది భారతీయ చిత్రలేఖనం యొక్క మూల పుస్తకంగా పరిగణించబడుతుందంటే విష్ణు ధర్మోత్తర పురాణం అనేది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ గాయస్. ఇక్కడ మళ్ళీ చూసుకుని చిట్టాగంగా ఆర్మీ, జలియన్ వాలాబాగ్, ఊచకోత వీటిని రైట్ ఆర్డర్లో పెట్టమన్నారు. రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే. అంటే ముందుగా మనకి బెంగాల్ విభజన జరిగింది. నెక్స్ట్ వన్ చంపారన్ సత్యాగ్రహం జరిగింది. తర్వాత జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగింది. తర్వాత చిట్టాగంగ్ జరిగింది. తర్వాత మౌంట్ బాటన్ ప్లాన్ జరిగింది. భారత రాజ్యం ఈ ఆర్టికల్ రాష్ట్రంలో శాసనమండలి రద్దు లేదా ఏర్పాటుకు సంబంధించింది అంటే ఆర్టికల్ 169 అండి. ఎవరైతే పెట్టున్నారో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చనిపోయే ప్రక్రియలో గౌరవం అనేది జీవించే హక్కులో ఒక భాగం కదా. దీనికి సంబంధించి ఆర్టికల్ 21 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఎలక్ట్రో బాండ్స్ గురించి ప్రకటన ఏదైతే ఉందో అది టోటల్ వచ్చేసి రైట్ అండి. పైవన్నీ రైట్. ఇది తప్పుగా జతపరిచిందని చూసుకున్నట్లయితే ఆర్టికల్ 48A స్మారక చిహ్నాలు ప్రదేశాల జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఉత్సవ పరిరక్షణ అనేది రైట్ రాంగ్ ఆన్సర్ అండి. అంటే తప్పుగా జతపరిచింది ఇదే, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, దీనికి కూడా పైవన్నీ అండి. పైవేవి కావు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆర్థిక లేదా ఇతర వైకల్యాల కారణంగా న్యాయవాదిని నిమగ్నం చేసుకుని వ్యక్తులకి ఉచితంగా న్యాయ సేవలు పొందే హక్కు భారత రాజ్యాంగం వచ్చేసి ఆర్టికల్ 39A అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. కొన్నిసార్లు వార్తల్లో కనిపించే శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించింది అంటే పరువు హత్యకి సంబంధించి, హానర్ కిల్లింగ్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండి, లూపెక్స్ మిషన్ సంబంధించి పైవన్నీ రైట్ ఆన్సర్. ఓకే. జామున్ చెట్టుకి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ IISER భూపాల్ సంబంధించి రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ కవచ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనము రైట్ ఆన్సర్ స్వదేశంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ATP దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1, 2, 3 ఓన్లీ. ఓకే. ఈ 3 రైట్ ఆన్సర్స్ అండి. 3 రైట్ ఆన్సర్స్. ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటిగా మీథేన్ రాకెట్ను పంపించిందంటే చైనా అండి. ఓకే. వాయిస్ ఓవర్ న్యూ రేడియో ఓనర్ గురించి కింద ప్రకటన పరిగణించండి. అవేవి కావు. ఓకే. ఎక్స్రే ఆప్టికల్ యూవీకి సంబంధించి ఆస్ట్రోసాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే. విద్యార్థుల డ్రాప్అవుట్ తగ్గించడానికి బీహార్ ప్రభుత్వం కింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించిందంటే మిషన్ దక్ష్. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ 53 కిలోల విభాగంలో 2023 సంవత్సరపు రెజ్లింగ్ స్టార్ ఎవరంటే యాంటీమ్ ఫంగల్.
కాశీ తమిళం సంగమం గురించి ప్రకటనలు ఏదైతే ఇచ్చారో వాటికి సంబంధించి చూసుకుంటే 2, 3 మాత్రమే రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 4. కృష్ణ పదార్థిని శోధించడం కోసం ప్రపంచంలో అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రవేశాన్ని ఏ దేశం ప్రారంభించిందంటే చైనా. 10 డిసెంబర్ 2023, డిసెంబర్ 17, 2023 మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ న్యూఢిల్లీలో జరిగాయండి. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యంత వెనుకబడిన ఈబీసీకి సంబంధించి రిజర్వేషన్ పరంగా ఆన్సర్ వచ్చేసి బీహార్. భారతదేశం డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి ప్రకటనలు ఏదైతే ఇచ్చారో దానికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 and 2 రైట్ ఆన్సర్. దీనికి ఆప్షన్ 1 అండి. ఓకే, ఉత్తర పినాకిని యొక్క ప్రధాన ఉపనదులు జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని మరియు చెయ్యేరు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. కాస్ పీఠభూమి యొక్క కింది ప్రకటన చూసుకున్నట్లేదండి ఆప్షన్ 1 and 2 రైట్ ఆన్సర్ అండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ వచ్చేసి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ ఆధారికంగా 4వ జియోలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ వచ్చేసి సి బట్టాన్. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలో జగనన్న కళ్యాణం అంటే వైఎస్ఆర్ కళ్యాణం వస్తు ఎంత ఇస్తున్నారు అమౌంట్ అంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇంటర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే 1,50,000 ఇస్తారు. ప్రకటనలు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 రైట్ ఆన్సర్ అండి. ఓకే, 1 and 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకం ద్వారా చిన్న మరియు వ్యాపార ఆర్థిక స్వతంగా 10,000 పరిస్థితులు అంటే జగనన్న తోడు అనేది. ఓకేనా, జగనన్న చేదోడు కాదు తోడు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానులకు ఎంత డీజిల్ సబ్సిడీ ఇస్తున్నారు అంటే లీటర్కు 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. పనిచేసే ప్రదేశం లైంగిక వేధింపులు అంతర్ ఫిర్యాదులు ఐఏసీకి బదులుగా ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ఏర్పరిచే కమిటీ సిఫార్సు అంటే జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ అండి. బాల కార్మికులు ఇతర బాల సమ్మె 2014లో నోబెల్ బహుమతి పొందిన ఒక రాష్ట్ర అత్యర్థి అండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఈ విధంగా ప్రకటనలు ఏవైతే ఇచ్చారో దీనికి 1, 2 మరియు 4 అండి. ఓకేనండి, ఇంతటితో ఈ యొక్క ఫస్ట్ పార్ట్ ఏకి సంబంధించినటువంటి 50 బిట్స్ సంబంధించినటువంటి కీ అయితే మన దగ్గర రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కరెక్ట్ బిట్స్ అండి. ఇప్పుడు మనం తెలియజేసిన కీ విధంగానే మనకి ఫైనల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అదే ఉంటుంది, ఫైనల్ కీగా అదే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరెవరికి ఎంత వచ్చాయో ఒకసారి మీరే అర్థం చేసుకుని ఒకసారి మన కామెంట్స్ తెలియజేయండి. పార్ట్ బి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.